స్టీల్ ప్యానెల్లో ప్లాంట్ ఉన్న గురించి సభ్యులకు, మాట్లాడదాం. అలాగేనండి, ప్యానెల్లో ఉన్న సభ్యులకు, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. చెప్పండి మేడం గారు. స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్. కార్మికుల నిరసన చూస్తూనే ఉన్నాం. నేను డిప్యూటీ సీఎంను కూడా కలిశారు. వారి యొక్క సమస్య చెప్తున్నారు. సేల్లో విలీనం చేయాలంటున్నారు. ఈరోజు ఆల్రెడీ ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాలతో మీటింగ్ ఉంది కాబట్టి సీఎం ఈవినింగ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈవినింగ్ వారితో అమిత్ షాతో భేటీ అవుతారు. ఒకవేళ ఈ అంశాలు కూడా చర్చించచ్చేమో. ఆ విషయాలు రవికిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరేమంటారు? మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఎంతవరకు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆయన ఎంతవరకు ఆ, ప్రయత్నాలు చేయగలరో అంత ప్రయత్నాలు చేసి 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన విషయం అందరికీ తెలిసిన సంగతేనండి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనిచేస్తున్న బ్లాస్ట్ ఫర్నెస్ లో రెండో బ్లాస్ట్ ఫర్నెస్ కూడా ఆపేసి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ వర్క్ చేస్తుందని చెప్పి వాళ్ళు ఆ, ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా తిరగబడటం, ఆ, ధర్నాలు రాస్తారోకోలు చేయడం, ఆ తర్వాత 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసివేయడం, అలాగే అక్కడ ఇన్ఛార్జ్ సిఎండిగా వేరే అరుణ్ బక్షి అనే ఆయన్ని వేయడం, ఇలా రకరకాల నిర్ణయాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్న గుడివాడ అమర్నాథ్ గారు కానీ, అక్కడ వైజాగ్ నాయకులు కానీ, వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి మమేకమై వాళ్ళకి అండగా నిలవడం జరిగింది. క్లియర్ గా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వం, చేయనివ్వం అని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. ఆయనకి లెటర్స్ కూడా పెట్టడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ మీద ఉంది. ఎందుకంటే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సెంటిమెంట్ తో కూడిన ఆ ఇది. దాన్ని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏం చెప్పడం జరిగిందండి, సెంటిమెంట్ అని మనం అన్నిసార్లు అంటే కుదరదు, ఒక్కోసారి తప్పని పరిస్థితులు ఎదురవుతాయని కూడా ఆయన నర్మగర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోద్ది అనే విధంగా వ్యాఖ్యానం చేయడంతో ఇంకా కార్మికులందరూ కూడా ఆందోళనకు గురై రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయడం కానీ, నిరసన మరి దీక్షలు చేయడం. గతంలో ఇదే బీజేపీతో పాటు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ విభేదించి ప్రైవేటీకరణ అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తే ఉన్నాం రమేష్ గారు. దాంతోపాటు ఇప్పుడు కూడా ఆయన వేలు కలవడం జరిగింది కార్మికులు. ఇదొక పాయింట్. ఇంకొకటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సాధారణంగా వైసీపీ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత వరదల్లో కానీ ఈ విధంగా ఏదైనా జరిగినప్పుడు అక్కడికి స్వయం అధినేత వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. 9వ తేదీన పొంగునూరు వెళ్ళబోతున్నారు. ఓకే, పొంగునూరు ఇష్యూ నేను తర్వాత మాట్లాడదాను కాబట్టి దాని గురించి నేను తర్వాతే చర్చిస్తాను. కాకపోతే ఇన్ని వేల మంది అక్కడ నిరసన తెలియజేస్తుంది ఇన్ని రోజుల నుంచి కదా, ఇక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు? కావాలని చెప్పి అంటే ఏదైతే కూటమి నాయకులు శవ రాజకీయం చేస్తున్నారు, శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు అన్న విధంగానే ఎక్కడైతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అక్కడికే వెళ్తున్నారు. ఈ ఘర్షణలో చనిపోయిన విషయాలు కానీ, లేదంటే వరదల్లో ఏదైతే ఇట్లాగని కానీ ఆ సందర్భాల్లో, ఇప్పుడు పొంగనూరులో కూడా ఏదైతే బాలిక చనిపోయింది కాబట్టి అక్కడికి మరి ఇన్ని వేల మంది నిరసన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అధికారులు ఉన్నప్పుడు రాలేదు, ఏదైతే ఆయన మద్దతు తెలిపారు. ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే మా దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళారుగా, అప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా కాదు కదా, ఆయన కూడా గెలవలేదు, ఒక ఎమ్మెల్యే కూడా కానటువంటి పర్సన్ అక్కడ ఉండే నించున్నప్పుడు. ఇప్పుడు మీకు 11 మంది బలం ఉంది, ఇప్పుడు మరి ఎందుకు రావట్లేదు అధినేత అనేది అడుగుతున్నారు వైసీపీ అధినేత అని. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదనే ఉద్దేశం ఏం కాదండి. క్లియర్ గా అక్కడ లోకల్ లీడర్స్ గుడివాడ అమర్నాథ్ గారు కానీ, అక్కడ ఉన్న మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు కానీ, మిగతా నాయకులందరూ కూడా ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడి అక్కడ ఉద్యమాల్లో కానీ, అక్కడ దీక్షల్లో కానీ, ధర్నాల్లో కానీ పాల్గొనడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్తారు, వెళ్లకుండా ఉండరు. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అని కదా, అసెంబ్లీ విషయం వస్తే అసెంబ్లీ విషయానికి అసెంబ్లీకి కూడా ఖచ్చితంగా వెళ్తారండి, వెళ్లకుండా ఏముండరు. ప్రెస్ మీట్ల విషయం కూడా వచ్చింది, ప్రెస్ మీట్లు పెట్టడం ఆయన పెట్టట్లేదు అలాగని. కరెక్ట్, ఖచ్చితంగా ప్రెస్ మీట్లు కూడా పెడతారు. ఆయన కూడా అన్నిట్లోనూ చెబుతారు, ప్రెస్ మీట్లు పెట్టి అని అలాగే అదే నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా సమయం వచ్చినప్పుడు ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలో ఆయన ఆ ఉద్యమంలో పొంగనూరు విషయానికి వస్తే అక్కడికి మిథున్ రెడ్డి వెళ్ళారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళారు, అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఏం జరిగిందని ఏంటి అడిగి ఉన్నారు. ఇక్కడ కూడా ఏదైతే మీరు మీ పార్టీ నేతలు అంటున్నారు, అక్కడ కూడా మీ పార్టీ నేతలు వెళ్ళున్నారు.
మధ్యవర్తి కాదండి, పొంగనూరు కాన్స్టిట్యున్సీ అనేది క్లియర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ, ఉమ్, మిథున్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ. ఉమ్, సో వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఉమ్, కానీ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సానుభూతి తెలుపుతున్నారు. ఇక్కడ ఉమ్, స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది కొన్నాళ్ల పాటు కొనసాగే ఆ, అది మా రాజ్యసభ ఎంపీలు కానీ వాళ్ళు కానీ ఉమ్, కేంద్రంలో ఆల్రెడీ మీకు తెలుసు గొల్లా బాబురావు గారు, పంకజ్ చౌదరి మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, ఆయన ఉమ్, సహాయ మంత్రి గారు, ఆయనకు కూడా లెటర్ పెట్టి అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద ఆయన లెటర్ పెట్టి అడిగితే ఉమ్, క్లియర్ గా పంకజ్ చౌదరి గారు గొల్లా బాబురావు గారికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఉమ్, ఏమని, ఈ పిఎస్సిస్ కింద కొన్ని ఈ సంస్థల్ని డివైడ్ చేయడం జరిగింది. వాటిలో స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ పిఎస్సిస్ కింద డివైడ్ చేసాం. నాన్ స్ట్రాటజిక్ పిఎస్సిస్ కింద ఉన్నట్లో, పిఎస్సిస్ కింద ఉన్న వాటిల్లో అన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడం జరుగుద్ది అని చెప్పి క్లియర్ గా ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ఉమ్, సరే, ఆయన ఇప్పుడు మా వాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వం తోటి ఉమ్, ఆల్రెడీ అక్కడ కొంతమంది రాజ్యసభ ఎంపీలు కానీ లోక్సభ ఎంపీలు కానీ ఉన్నారు కాబట్టి ఉమ్. వాళ్ళు అక్కడ పోరాడతారు. ఈ లోపు ఇక్కడ జరిగేది జరుగుతూ ఉంటది. సో ఇక్కడ జగన్మోహన్ కూడా రెడ్డి గారు మీ అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం వెళ్తారు సమయం వచ్చినప్పుడు. ఖచ్చితంగా వెళ్తారు, అందులో తిరుగులేదండి. ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడా కూడా ఆగరు. ఆగిన పరిస్థితులు ఎక్కడా లేవు. ఓకే, మాట్లాడదామండి. ప్రతిపక్షంగా మీ పాయింట్కి విన్నాము. అసలు ఏం జరుగుతుంది, ఏం కావాలనుకుంటున్నారు, అసలు ఏం నమ్ముతున్నారు, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు అనేది కూడా క్లారిటీ తీసుకుందాం. ఎస్ రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఎస్ వినిపిస్తుంది. గతంలో అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎల్ఐసిని, కానీ దాంతో ఆ అంశాలు వచ్చినప్పటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారు. అక్కడ కామా పెడితే ఇప్పటికి ఇంకా కామాలు కొనసాగుతున్నాయి, ఎక్కడ ఫుల్ స్టాప్ కనిపించట్లేదు. అక్కడ నిరసనలు చేయడము, వారు ధర్నాలు చేయడము, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. స్టిల్ నా ఇప్పటికి ఇంకా సేల్లో విలీనం అన్నారు. కుమారస్వామి వచ్చారు, మాట్లాడారు, శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ అంటే వెంటనే జరగవు, కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి శ్రీనివాస్ వర్మ చెప్తూ ఉన్నారు. కానీ కార్మికుల్లో ఎక్కడో ఒక పాయింట్ డౌట్ నెలకొని ఉంది. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిపై ఉంది. మీరేం చెప్తారు రవికిరణ్ గారు? వారికి ఒక భరోసా అయితే కావాలి కదా, ఏం జరుగుతోంది ఏంటి, ఎప్పటికైనా సరే ప్రైవేటీకరణ చేసేస్తారేమో అనే ఒక డైలమాలో ఉన్నటువంటి కార్మికులకి భరోసా అయితే కావాలి కదా. ఆశా గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్లకి, ఐ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని స్టీల్ రంగంలో ఉన్నటువంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, అది ఆర్ఐఎన్ఎల్ఏ కాదు, నగరనారాయణ, రకరకాల పరిశ్రమలన్నింటినీ డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు ఉపసంహరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే ఆ నిర్ణయం ప్రకటించిన డే 1 నుంచే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ దాన్ని విభేదించింది. మొట్టమొదటిగా మేమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ఇది సరైన నిర్ణయం కాదు, ఇది తప్పుడు నిర్ణయం, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకుందాం, అలాగే శైలి లో కూడా విలీనం చేస్తే కొంత ఐరన్ ఓర్ సమస్య, ఉక్కు గనుల సమస్య ఏదైతే వాళ్ళకు ఉందో అది పరిష్కరించే అవకాశం ఉంది. సో ఆ రకంగా మీరు పరిశూ చేయండి తప్పితే దీన్ని ఉపసంహరించేస్తాం, ముందుకెళ్తాం అంటే రాష్ట్ర శాఖ కూడా మేము ఒప్పుకోకుండా చెప్పడం జరిగింది ఆశ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే వారు కూడా వెళ్ళారు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. లేదు, అన్ని ఉక్కు కర్మాగారాలు చూసిన విధంగా దీన్ని చూడటానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది. అందుకనే మా యొక్క పార్టీ రాష్ట్ర శాఖ, మా అప్పుడధ్యక్షులు కానీ ఇప్పుడు అధ్యక్షులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్తుంది ఒకటే, ఈ రకంగా ఉపసంహరణ అనేది సరైన పద్ధతి కాదు, అందుకని ఇప్పుడు వరకు అది ఆగుంది. కానీ రమేష్ గారు చెప్తున్నది కానీ వైసీపీ నేతలు చెప్తున్నది కానీ భిన్నంగా ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నటువంటి 5 years కూడా ప్రైవేటీకరణ చేస్తామంటే మేము అడ్డుకున్నాము కాబట్టే ఆ 5 years జరగలేదు. ఇప్పుడున్నది పైన కింద కూడా కూటమి కాబట్టే నర్మగర్భంగా చెప్పారని చెప్పి ఇంతకు ముందు రమేష్ గారు చెప్పిన విధంగా ఎక్కడో ఒక అనుమానం అయితే రేకెత్తిస్తున్నారు అనేది. నేను అదే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు మా మోడీ గారు 3సారి ప్రధానమంత్రి అయ్యాక కూడా మా కేంద్ర మంత్రి గారు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు వచ్చి స్పెసిఫిక్ గా ఇక్కడ 1-2 రోజులు అక్కడ ఉండి మొత్తం అంతా మాట్లాడి కార్మికులకు కూడా భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ప్రెస్ తో కూడా మాట్లాడు, దీన్ని పెట్టుబడులు ఉపసంహరించే ప్రసక్తి లేదు, దీన్ని ఎలాగా రీస్ట్రక్చర్ చేయాలి, ఏ రకంగా మళ్ళీ లాభాల బాట పట్టించాలని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆ యొక్క సంస్థ వేల కోట్ల రూపాయల లాసుల్లో ఉంది. అలాగే అప్పులు కూడా అనేక బ్యాంకుల అప్పులు, బహుశా అదంతా కలుపుకుని 30,000 కోట్లు 40,000 కోట్లు ఎంత ఉంటుందో నాకు కరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ చూడాలి, ఎన్నో వేల కోట్లు ఉన్నాయి.
సో ఈ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క డబ్బులు ఏ రకంగా చేయాలి, ఇదంతా ప్రజాధనమే కదా, ట్యాక్స్ పేయర్స్ మనీ ఏది, ఇది ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అని చెప్పేసి కుమారస్వామి గారు ఇదైతే ప్రైవేటీకరించే పరిస్థితి లేదు, ఉపసంహరించో ఏ రకంగా దీన్ని మళ్ళీ గాడిని పెట్టాలని చెప్పి దేవన్న చెప్పారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, దీన్ని ప్రైవేటీకరించే పరిస్థితి ప్రసక్తే లేదు, పెట్టుబడులు ఉపసంహరించే ప్రసక్తే లేదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడతాను, కావాల్సినటువంటి 3,000 కోట్లు 4,000 కోట్లకు ఇప్పిస్తున్నానని కూడా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా కూడా వెంటనే డబ్బులు కూడా రావడం జరిగింది, వారికి అది ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ రకంగా మళ్ళీ గాడిని పెట్టాలని జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఓ పక్కన ఆయన ప్రైవేటీకరణ నేను వ్యతిరేకం అంటూనే ఆయన దీనికి అనుబంధంగా RINLకి అనుబంధంగా ఉన్న గంగవరం పోర్టు ప్రైవేటీకరించేశారు. ఆయన ఎందుకని మాట్లాడుతున్నానంటే RINLకి వచ్చినటువంటి భూములు ఆశా గారు సుమారుగా 11,000 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించారు. అలాగే 10,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూములు ఇచ్చింది. సో 1983లో ఈ 22,000 ఎకరాలు దగ్గరగా 22,000 ఎకరాలు GPA రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేశారు, రాష్ట్రపతికి ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు, అలాగే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు RINLకి ఇచ్చిన భూముల్లో ఉన్నటువంటి కొన్ని ఎకరాల భూములు తీసుకుని ఆ గంగవరం పోర్టుకి మళ్ళీ ఇచ్చారు. అంటే RINL భూములు గంగవరం పోర్టు ఏర్పాటుకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, అక్కడ పోర్టు ఉండటం వలన RINL విశాఖ స్టీల్పై ఎగుబడులు దిగుబడికి సౌకర్యవంతంగా ఉంటుంది, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్కువ ఖర్చు లేకుండా ఉండుతుందని చెప్పి ఇచ్చారు, దానికి అనుబంధంగా ఉండుతని ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేంజ్ చేశారు, ఆ యొక్క పోర్టుని అమ్మేశారు. అది 10% ఉన్న వాటాను అమ్మేశారు. అమ్మేయడం వల్ల సమస్య వచ్చింది, ఎగుమతులు దిగుమతులకి ఇబ్బంది అయిపోయింది, రేట్లు వాళ్ళు పెంచేశారు, కొత్తగా కొన్నవాళ్ళు, సో వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. సో ఈ రకంగా RINLకి మూలికే నష్టపోయే తాటికే పడ్డట్టుగా వాళ్ళకి సహకరిస్తా అంటూనే వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మేము చెప్పాం, అయ్యా మీరు 10% అమ్మితే ఎంత వస్తుంది, 700 కోట్లు 600 కోట్లు వస్తుంది, దాన్ని అమ్మేయటం వల్ల స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది కదా అని చెప్పి అంటే వినలేదు, అమ్మేశారు. సో ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఇది సమంజసం కాదు. దాన్ని ఏ రకంగా రీస్ట్రక్చర్ చేయాలనేది ఒకటండి, దానికి బొగ్గు గన్లు కేటాయించారు, మరొకటి ఉక్కు గన్లు కోసం ఒక కీలకమైన అడుగు మా ప్రభుత్వం వచ్చాక 3 టర్మ్ వచ్చాక కీలక అడుగు పడింది. అది ఏ రకంగా అంటే ఏదైతే ఉక్కు గన్లకు దీనికి కావాల్సింది ఒరిస్సాలో కూడా ఉంది. అనేక మార్లు యాక్చువల్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా ఉక్కు గన్లు ఇచ్చే ప్రసక్తి కేంద్రానికి కూడా ఉండదు. చట్టం MMDR చట్టం 2015 అలా ఉంది. సో దాన్ని అనేక మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిక్వెస్ట్ చేశారు, అలాగే ఒరిస్సా రాష్ట్రానికి కూడా రిక్వెస్ట్ చేశారు. ఇమ్మని ఆంధ్రప్రదేశ్ లో భూముల్లో కొంత ఉక్కు గన్లు ఉంటే అది కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు, అది విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించలేదు. ఆ రకంగా ఆయన కూడా ఇబ్బంది పెట్టారు. మరో కీలకమైన అడిగి ఏంటంటే ఒరిస్సాలో ఉన్నటువంటి ఉక్కు గన్లు ఎప్పుడో దశాబ్ద కాలం కేటాయించినప్పటికీ ఇప్పుడు ఇవ్వలేదు. దానికి ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ ఒరిస్సాలో మా ప్రభుత్వం వచ్చింది ఈ మధ్య, మా బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్కడ ఆ గన్లకి పబ్లిక్ హీరింగ్ నిర్వహించి ఒక అడుగైతే ముందు పడింది. సో వచ్చే కొన్ని మాసాల్లో ఒరిస్సా నుంచి ఏదో బొగ్గు ఐరన్ గన్లు ఉన్నాయో, ఐరన్ బోర్ మైన్స్ ఉన్నాయో, ఉక్కు గన్లు ఉన్నాయో అక్కడి నుంచి ముడి సరుకు RINL రాబోతుంది, కొన్ని మాసాల్లో సెట్ కాబోతుంది. సో అలా అది సెట్ అయిపోతే మేజర్ సమస్య తీరిపోతుంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూ ఇప్పుడు కాదండి, గత 3-4 సంవత్సరాలుగా లేక అంతకుముందు సంవత్సరాలు ఉన్నట్టుంది. సో ఇవన్నీ ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్రం, రాష్ట్రం, RINL ఈ 3 ఒక జట్టుగా ముందుకెళ్ళాలి. ఆశా గారు ఒక జట్టుగా ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేసుకుంటూ సర్దుకుంటూ ముందుకు వెళ్తే ఈ ప్లాన్ ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళగలం. ఆ రకంగా మనం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. శైలిలో విలీనం చేయడానికి ఆల్మోస్ట్ సుముఖంగా ఉన్నారు. దీనికి గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అలాగే NDA కూటమి నాయకుల యొక్క ప్రయత్నం ఫలించింది. అది ఎప్పటికైనా ఇవాళ రేపటిలో లేకపోతే 1-2 నెలల్లోనే దాని ప్రకటన ఉండిపోతుంది. కానీ ఓవరాల్ గా రీస్ట్రక్చర్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న పద్ధతి కాకుండా రీస్ట్రక్చర్ చేసుకుంటూ ముందుకెళ్తే గానీ ప్లాంట్ నిర్వహణ సాధ్యం కాదు. ఇవన్నీ కొన్ని మాసాల్లో 1 by 1 సెట్ అయ్యే అవకాశం ఉంది. ఆశ గారు. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ చౌదరి గారు మీరేం చెప్తారు? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు, అంటే ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి వాళ్ళకి కార్మికులు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆనాడు చాలా స్ట్రాంగ్గా నుంచున్నారు, అనేక సందర్భాల్లో కూడా మాడుకున్నాం, ఇప్పుడు కూడా డిబేట్లో మాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం వారికి ఆ క్లారిటీ రావట్లేదు. గతంలో వచ్చారు అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవనప్పుడు కూటమి నుంచి మీరే ఉన్నారు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, లేనప్పుడు మా కోసం నుంచున్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది, 164 సీట్లు ఇచ్చాము, ఎవరు ఊహించినంత స్థాయిలో. మీరే అన్నారు మా భుజాల మీద చాలా
బాధ్యత ఉంది, మమ్మల్ని కాలర్ పెట్టి మమ్మల్ని గల్లా పెట్టి అడగండి అని చెప్పి మీరు అనేక సందర్భాల్లో మన డిబేట్స్లో మీరే చెప్పున్నారు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి అది ఎక్కడ కనిపించట్లేదు అనేది వారి బాధ, ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం. మానవాహారంగా ఏర్పడుతున్నారు, నిరసనలు చేస్తున్నారు, వారి యొక్క ఆవేదన మీకు చెప్తున్నారు. నిన్న డిప్యూటీ సీఎంని కలిశారు, మాట్లాడారు. ఎందుకు ఈ స్థాయి వరకు ఎందుకు వెళ్తుంది అనేది మీరు ఒక పక్కన భరోసా ఇస్తున్నారు, కానీ నమ్మకపోవడానికి కారణాలు ఏంటి? ఆశ గారు, మొదట మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత రమేష్ గారికి నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిశ్రమల్లో భారీ పరిశ్రమగా ఉండేది విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు. మీరు చెప్పిన మాట వాల్యుబుల్ అయింది, అలాగే పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఉంది. ఇంకా కార్మికుల్లో ఆందోళన ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోలేదు. ఎస్, కరెక్టే. ఎందుకు? గత 5 ఏళ్లుగా ఎంపీలు 25 మంది ఉన్నా, రాజ్యసభ మెంబర్లు ఉన్నా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయి పోర్టు ప్రైవేటీకరణ చేసుకుంటా ఆదాయమే మార్గంగా వాళ్ళ ప్రభుత్వ ఆదాయంగా వ్యక్తిగత ఆదాయంగా మార్చేసుకున్నాం. సో ఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. కాబట్టి మొన్న కూడా 4,000 పైచిలుకు కార్మికుల్ని పాసులు తీసేస్తే మళ్ళీ రీబ్యాక్ చేశారు. అలాగే ఈరోజు 22,000 ఎకరాల పైచిలుకు ఉన్నటువంటి విశాఖ ఉక్కు స్థలాన్ని గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్పారమ్మా ప్రసాద్ గారికి, మాజీ సిఎస్ గారికి, ఇప్పుడు అమరావతిని ఏడెందుకు నిర్మించేది, స్టీల్ ప్లాంట్ ఖాళీ చేస్తే రాజధాని కట్టొచ్చు కదా అని చెప్పాడు. ఆయన షాక్. గత ముఖ్యమంత్రి ఆ మాట మాటలతో మాజీ సిఎస్ షాక్. సో విశాఖ ఉక్కు అనే విషయం పైన అక్కడ రాజధాని కట్టాలన్నా వద్దని కూడా తెలియని మనసత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా నీళ్లు వదిలేశాడు. ఇప్పుడు మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం, ఎక్కడా రాజీ పడట్లేదు. ఎన్డీఏ కూటమి ఇక్కడ అక్కడ 2 పక్కల ఒకే మాట మాడుతుంది. ఒక రకంగా మేము 66 మంది పైచిలకు త్యాగం, 66 ఏళ్ల పోరాటం, కార్మికులు పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా 16,000 మంది, పరోక్షంగా దాదాపు 1,00,000 మంది బతుకుతున్న విశాఖ ఉక్కు స్టీల్ వదులుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ పరిస్థితి లేదు. పాలసీ పరంగా బీజేపీ ఒక నిర్ణయం తీసుకుండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే కొద్దికి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. మేము సెయిల్లో రిలీజ్ చేస్తున్నాం, అప్పుల పైన 2,000 ఎకరాలు గ్రీన్ టెక్ ఇచ్చి తద్వారా దాన్ని సర్దుబాటు చేసి ఈ వ్యవస్థ నిలబెట్టాలని ఆలోచనతో ఉన్నాం. కొంచెం శ్రీనివాస్ వర్మ గానీ, అలాగే గతంలో స్టీల్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు కానీ చాలా క్లియర్ గా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. కాకపోతే వెంటనే చెప్పాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక్కోటి ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసి ఈ వ్యవహారాన్ని అంతా చక్కబెట్టడం కోసం అప్పులు ఎలా తీసుకురావాలి, క్యాప్టివ్ మైన్స్ ఎలా కేటాయించాలి, బొగ్గు అలాగే ఐరన్ ఓర్స్ ఏవే రాష్ట్రాల్లో అభ్యంతరం లేకుండా ఉన్నాయి, ఇవన్నీ పరిశీలన తీసుకొచ్చి 1-2 నెలల్లో కంప్లీట్ చేయాలని ఆలోచనతో ప్రాసెస్ లోకి వెళ్ళారు. ఎందుకు ఢిల్లీకి వెళ్ళారు బాబు గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. అయోధ్య రామయ్య గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి. అసలు వారి సమస్యలు ఏంటి, ఏ విధంగా అనేది ముందు ఒక క్లారిటీ అయితే తీసుకుందాం. నమస్తే అండి అయోధ్య రామయ్య గారు. నమస్తే ఆశ గారు. నమస్తే అండి అయోధ్య రామయ్య గారు. ఏంటి, ఒక పక్క కూటమి లేదు, మేము సపోర్టివ్ గానే ఉన్నాము, సేల్లో విలీనానికి అడుగులు ముందుకెళ్తున్నాయి అంటున్నారు. మరొక పక్క 4,290, ఒకవేళ ఫిగర్ తప్పైతే కరెక్ట్ చేయండి, తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి కూడా ఏ విధంగా మీరు ధర్నాలు చేశారో, నిరసనలు చేశారో అంది చూస్తూనే ఉన్నా. ఏంటి, ఎక్కడ తేడా వస్తుంది, మీ డిమాండ్స్ ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజల స్టీల్ ప్లాంట్, తెలుగు వాళ్ళు 1968 to 71 మధ్య కొట్లాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్. వచ్చిన స్టీల్ ప్లాంట్ ని 94లో ఉత్పత్తి ప్రారంభించి మొదట 50 కోట్ల నగదు లాభాలు సంపాదించింది. 2002 నుంచి 2015 మధ్య 12 సంవత్సరాల పాటు నిరాటంకంగా 12,000 కోట్ల రూపాయల నగదు లాభాలు తీసుకొచ్చింది. అట్లాగే 2021 జనవరి 27న అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరమే 21-20 ఆర్థిక సంవత్సరం 940 కోట్ల నగదు లాభాలు సంపాదించింది. ఇటువంటి కంపెనీని అమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. పార్లమెంట్ లో తెలుగు ఎంపీల ప్రశ్నలకు పదే అమ్ముతాం లేకపోతే మోస్తాం సమాధానం చెప్పారు. ఎందువల్లంటే తెలుగు ప్రజలంటే కేంద్రానికి అలుసు. తెలుగు రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ చంపేయాలి. భారతదేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే లేదు, ఇంకా 9 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో. వాటిని సెట్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఏమంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు అంటా ఉన్నారు. నష్టాలు ఎక్కడున్నాయి? స్టీల్ ప్లాంట్ పెట్టుబడి పెట్టింది ప్రభుత్వం 5,000 కోట్లు. స్టీల్ ప్లాంట్ తిరిగిచ్చింది 54,840 కోట్లు ఈ ప్రభుత్వం తిరిగిచ్చింది. స్టీల్ ప్లాంట్ పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు అయితే స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్ల ఆస్తిని పోగు చేసి పెట్టింది ఇక్కడ. స్టీల్ ప్లాంట్ 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడితే 1,00,000 మందికి
లక్ష కుటుంబాలకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక జనం చచ్చిపోతా ఉంటే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, బాంబే దాకా మెడికల్ ఆక్సిజన్ పంపించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రైతులకు అమ్మోనియా కూడా సరఫరా చేయని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైతాంగానికి పుష్కల బ్రాండ్ పేరుతో అమ్మోనియాని సరఫరా చేస్తా ఉంది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించడం మూలంగా ఆంధ్ర, తెలంగాణలో టన్ను 5,000 నుంచి 10,000 రూపాయలు బ్లాక్ అమ్ముకుంటా ఉన్నారు. క్వాలిటీ, అది కూడా క్వాలిటీ లేని స్టీల్ బయట నుంచి వస్తా ఉంది, రాయపూర్ నుంచి. అంటే బ్లాక్ మార్కెట్ పెంచాలనుకుంటా ఉన్నారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 16,000 మంది ఇప్పుడు సేల్ లో విలీనం అంటున్నారు కదా, దానికి శ్రీనివాస్ వర్మ కూడా చెప్తున్నారు. లాస్ట్ టైం కుమారస్వామి కూడా వచ్చారు, కేంద్ర మంత్రి. వారు వచ్చి మేము కాపాడుతాం, దీనికి ఏమి కాదని చెబుతూనే కుమారస్వామి గారు వచ్చే ముందు 3 ఫర్నేసులు ఉంటే ఒక్కొక్కటి 25 లక్షల టన్నుల కెపాసిటీతో నడిచే 75 లక్షల టన్నులు 2 నడిచేయండి. రెండిట్లో ఒకటి మూసేసి ఉండేది గతంలో ఆయన వచ్చినప్పుడు, ఇప్పుడు 2 మూసేశారు, ఒకటే నడుస్తా ఉంది. కాబట్టి రేపు ఢిల్లీలో స్టీల్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారని చెప్పేసి తెలిసింది. మేము లోకల్ ఎంపీ గారిని, లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసామని నిన్న. వారికి ఏం చెప్పామంటే స్టీల్ ప్లాంట్ డిప్యూటీ సీఎం కూడా కలిసినట్టున్నారు కదా నిన్న. ఏమండి, డిప్యూటీ సీఎం కూడా కలిసినట్టున్నారు కదా? కలిసామండి. ఏం చెప్పారు అంటే గతంలో అధికారంలో లేనప్పుడు మీకు ఆయన అండగా ఉన్నారు పవన్ కళ్యాణ్, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు, ఎన్డీఏ కూటమితో పాటు ముందుకెళ్తున్నారు, మరి ఎటువంటి హామీ ఇచ్చారు? నిన్న డిప్యూటీ సీఎం గారిని కానివ్వండి, ఇక్కడ లోకల్ ఎంపీ గారి దృష్టికి, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. వీరంతా కూడా చెప్పేది, మేము చెప్పింది ఒకటే, 3 ఫర్నేసులు పూర్తి కెపాసిటీ నడిపితే 1,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి మినిమం 5,000 కోట్ల ట్యాక్స్ వస్తుందండి సంవత్సరానికి. రెండోది స్టీల్ ఇందా చెప్పినట్టుగా మన చౌక ధరకి మార్కెట్ లో అమ్మవచ్చు. మూడోది మెడికల్ ఆక్సిజన్ ప్రజలకు ఇవ్వచ్చు. నాలుగోది యువతకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. దీన్ని మానేసి ఒక పక్క స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెబుతూ 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తూ ఒక ఆర్డర్ జారీ చేశారు. ఇంకొక 5,700 మందికి కరెంటు బిల్లు పెంచుతూ వాళ్ళ జీతాలు సరిపడా పెంచుతూ ఒక ఆర్డర్ జారీ చేశారు. ఇంకొక 7,000 మంది పర్మనెంట్ ఉద్యోగులకి 40 సంవత్సరాల నుంచి ఉన్న ట్రేడ్ యూనియన్ హక్కునేటువంటి హౌస్ రెంట్ అలవెన్స్ ని కట్ చేస్తూ నిన్న సర్కులర్ జారీ చేశారు 3 రోజుల క్రితం. అంటే ఈ విధంగా 16,500 మంది ఉద్యోగుల్ని ఏదో పద్ధతిలో టచ్ చేసి పొమ్మనకండానే పొగబెట్టినట్టుగా మరి బయటికి పోండి అని చెప్తా ఉన్నారు. బయటికి పోతే కంపెనీ ఎవరు నడుపుతారు? ఏ కంపెనీ నడవాలంటే మిషన్లు కావాలి, మనుషులు కావాలి, రా మెటీరియల్ కావాలి, మార్కెటింగ్ ఉండాలి. స్టీల్ ప్లాంట్ కి అన్ని ఉన్నాయి, రా మెటీరియల్ ఒకటే లేదు. ఇప్పుడు రా మెటీరియల్ ఇస్తామంటున్నారు, మనుషులు పొమ్మంటున్నారు. అంటే మళ్ళా మొత్తం వైపు తీసుకెళ్దామనా? ఇది చారిటీ కాదంటున్నారు ఒక పక్క నుంచి. అనేక ప్యాకేజ్ మేము ఇవ్వలేమంటున్నారు. గత 10 సంవత్సరాల బీజేపీ కాలంలో పరిపాలనలో 15 లక్షల కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టే పెద్ద మనుషుల లిస్టు మీరు టీవీలో చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి ఏ బ్యాంక్ కి కూడా ₹1 కూడా డిపాజిట్ కాలేదు, ఎగ్గొట్టలేదు. కానీ ప్రపంచానికి, దేశానికి స్టీల్ ఉత్పత్తి సంబంధించి అనేక బ్యాంకులు అప్పులు ఉన్నాయన్నారు ఇంతకు ముందు రవికిరణ్ గారు, కాదా? ఖచ్చితంగా ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అప్పులంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక కారు కొనుక్కుంటే అప్పు ఉంటుంది, ఇల్లు కొనుక్కుంటే అప్పు ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్ల ఆస్తి ఉంటే 20,000 కోట్ల అప్ప. జనరల్, ఎస్ఆర్లు, టాటాలు ఎగ్గొట్టిన అప్పులు 50,000 కోట్లు, 70,000 కోట్లు, 1,00,000 కోట్లు. అమ్మానీలు ఎగ్గొట్టిన లక్షల కోట్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎగ్గొట్టలేదు. 3 లక్షల కోట్ల ఆస్తులు 20,000 కోట్ల అప్పు కానే కాదు. మీరేం డిమాండ్ చేస్తున్నారు కేంద్రాన్ని? అంటే ఇప్పుడు కేంద్రం హయాంలో ఉంది కాబట్టి కేంద్రాన్ని మేము అడిగేది పూర్తి స్థాయి ఉత్పత్తి చేయండి, నాణ్యమైన స్టీల్ మేము ఉత్పత్తి చేస్తాం. మీరు పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడం కోసం భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడా ఐరన్ ఓర్ ఉంది, మాకు ఐరన్ ఓర్ గనులు కేటాయించండి. భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడా కోల్ ఉంది, కోల్ కేటాయించండి, మైన్ కేటాయించండి. మాకు రైల్వే రేకులు ఇమ్మన్నా, అద్దెకి ఇమ్మన్నా రైల్వే రేకులు కూడా సరఫరా ఇవ్వట్లేదు. మీరు రైల్వే రేకులు ఇవ్వండి. 550 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయగల పవర్ ప్లాంట్స్ పెట్టుకుని కోల్ లేదని చెప్పేసి ఇండియాలో దొరికే, ఒరిస్సాలో దొరికే కోల్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఈ 3 ఇస్తే మేము రోజుకి 10 కోట్లు చొప్పున 365 రోజులు ఇంటూ 10 3,650 కోట్ల రూపాయల నగదు లాభాలు తెచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం మేడం. దీంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. మెడికల్ ఆక్సిజన్, అమోనియా, స్టీల్, బై ప్రొడక్ట్స్, అనేక రకాల ఉప ఉత్పత్తులు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక భారీ కర్మాగారం చంపేద్దని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం అందరం. నేను ఇది ఉద్యోగుల పోరాటం కాదు, ఉద్యోగుల జీతభత్యాల పోరాటం కాదు. ఇది ప్రజలు కష్టపడి కొట్లాడి తీసుకున్న ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవమైనటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం చేసే పోరాటం తప్ప ఇంకోటి కాదు.
ఒక్క నిమిషం అండి, అయోధ్య రామయ్య గారు ఒక్క నిమిషం. మనకి కూటమి నుంచి ఇద్దరు ఉన్నారు. రేపు ఎట్లాగా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం కేంద్ర మంత్రులతో కలవబోతున్నారు కాబట్టి ఏం డిమాండ్ చేయబోతున్నారు, మీ డిమాండ్స్ చెప్పున్నారు కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు ఆన్సర్ ప్లీజ్. ఇప్పుడు బాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. అయోధ్యరామ గారు చెప్పిన అభిప్రాయాలు మేము గౌరవంగానే స్వీకరిస్తున్నాం. ఆయన వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఎన్నో కష్టాలకి ఒడిదుడుకులకి నిలబడి ఇబ్బందులు పడి అనేక రకాలుగా కార్మికులు కష్టాలు పడినా విశాఖ స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. మేము మొదటి నుంచి ప్రతిపక్షంలోనే ఇప్పుడు అధికార పక్షంలో ఒకటే మాట చెప్తాను, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఒక కిటికీ కూడా ఎవరు బయట తీసుకెళ్లలేరు. వల్ల కాదు, ఎందుకంటే అక్కడున్న కార్మికులే కాదమ్మా, ఆంధ్ర రాష్ట్ర ప్రాపర్టీ అది, హక్కు, ఆంధ్రుల హక్కు అది. సో ఉన్న అప్పులు గాని ఆయన చెప్పిన ప్రకారం అప్పులు గాని ఆస్తులు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. వాటన్నిటి కూడా టెక్నికల్ గా ఆర్థిక ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన, అయోధ్య రామయ్య గారు, శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ కన్సిడర్. పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. ఇప్పుడు దాకా అక్కడ మ్యాన్ పవర్ ఉంది, అన్ని ఉన్నాయి, యంత్రాలు అన్నీ ఉన్నాయి, కేవలం కావాల్సిన రా మెటీరియల్ అది తీసుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొస్తాము, సేల్లో విలీనం చేస్తాము, ఈ స్టీల్ తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ పొమ్మనకుండా పొగబెట్టే విధంగా కరెంటు బిల్లులు పెంచడం, లేదంటే హౌస్ అలవెన్స్ సంబంధించి హెచ్ఆర్ఏ కట్ చేయడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. మా యొక్క లాభాన్ని అంటే జీతాన్ని బట్టే కదా అవన్నీ ఉంటాయి. సో మేము బయటకు వెళ్ళిపోతే ఎవరితో చేపిస్తారు ఇదంతా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది ఒక రకంగా వాళ్ళు యూనియన్ పరంగా ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఇప్పుడు మొన్న 4600 మంది పైచీలు తీసేశారు, మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించారు. అంటే యూనియన్ లో ఉన్న సమస్యలు ఏమో నాకు తెలియదు. వారు బయటకు వచ్చి నిరసన తెలియజేసిన తర్వాత ఆఫ్టర్ దట్ వాళ్ళు వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఎప్పుడు పోరాటం చేస్తారు. ఒక ప్రశ్న అంటండి, సాయిధీరామ గారు చెప్పండి. మేడం గారు, దీనిలో కేంద్ర ప్రభుత్వం ఓవర్ రూల్ చేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియక ముందే వాళ్ళు నిర్ణయం చేసి కర్ర పెత్తనం చేయకపోయారు. 4200 మంది తీసిన వెంటనే ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని ఆ రాత్రి గౌరవనీయులు స్టీల్ మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు జరిగే ఈ పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి మా ఎంపీ గారి ద్వారా, మా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ద్వారా నేను తెలియజేశాం. రేపు మీటింగ్ లో ఫుల్ స్టాప్ పెడతారు మేము ఆశిస్తా ఉన్నాం. కేంద్రం చేసే పెత్తనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఐ థింక్ రవికిరణ్ గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం ఇన్వాల్వ్ అవుతోంది అంటే కేంద్రం సేల్ కానీ ఇది కానీ చెప్తుంది, కానీ ఎంతవరకు నమ్మాలని నాకు ఇంకా డౌట్. నేను ఎంతకీ చెప్పాను, మీరు ఒక పక్క నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాము, మేము సేల్లో విలీనం అంటున్నాము, పరిరక్షిస్తామని చెప్తున్నప్పటికీ కార్మికులు ఆ డౌట్ అయితే నెలకొంది. ఆ డౌట్స్ అన్ని ఈరోజు మీ ముందు పెట్టారు. రవికిరణ్ గారు అదే అండి డౌట్స్ ఏదో నేను క్లారిఫై చేసే పరిస్థితి నేనైతే వినపడుతుందండి. చెప్పండి. ఇప్పుడు డౌట్స్ ఉంటాయి తప్పనిసరిగా, అది పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చాకే డౌట్స్ క్లారిఫై అవుతాయి. నేనైతే క్లారిఫై చేయలేను కదా. నేను చెప్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పరంగా డే 1 నుంచే మేము ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ని పెట్టుబడులు నోట్ చెప్పున్నారు రాష్ట్రం అని చెప్పి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరపు నుంచి అని చెప్పి, అంటే వాళ్ళు అందుకే కేంద్రం గురించి అడుగుతూ ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం గురించి, కేంద్ర ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కానీ ప్రభుత్వ నిర్ణయం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని మేము పార్టీ నుంచి కన్విన్స్ చేస్తున్నాం. గత 3 సంవత్సరాలకు అదే పని చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు వరకు ఇలా ఉంది, ఈ శైలిలో కూడా విలీనం చేస్తామని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం. దీన్ని అమ్మట్లేదు, దీన్ని శైలిలో విలీనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, శైలిలో విలీనం చేద్దాము. అలాగే ఉక్కు గల్లు కేటాయింపు విషయంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఒరిస్సాలో మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్రక్రియ మొదలైంది. ఉక్కు గనులు, ఎందుకంటే ఉక్కు గనులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవాలి. MMDR చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయాలంటే ఇచ్చేలేదు. అలాగే రా మెటీరియల్ కూడా ఒక రేట్ ఉంటుంది. మనకి గ్లోబలైజేషన్ అయ్యాకండి ఎవరు పడితే అది ఎలా పడితే ఏ రేటు పడితే లేదు, ఎవరికి ఇచ్చేలేరు. ఇది ఒక కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అనుగుణంగా పనిచేయాలి. సో దీనిలో అనేకమైన సంక్లిష్టమైన అంశాలు ఉన్నప్పటికీ మా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా DCM గారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గారు ఆల్రెడీ పూర్తిగా కమిట్ అయి ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించకూడదు అని కేంద్ర ప్రభుత్వం కూడా మీద ఒత్తిడి తెచ్చారు కూడా. రేపు మాపో జరిగేటువంటి సమావేశంలో దీని మీద మాట్లాడతారు. అయితే ఉన్నటువంటి అన్ని అంశాలు పరిగణించుకొని ఏ రకంగా మళ్ళీ RINL ని మరి లాభాల బాట పట్టించాలి ఏంటి అని దాని మీద అందరూ కూర్చొని, ఇందాక నేను చెప్పాను
ఇది ఒక కార్మికులు లేకపోతే ఒక రాష్ట్రంతో రాష్ట్రం కేంద్రం RNL ముగ్గురు సంయుక్తంగా చేయాలని కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తేనే అక్కడ ఏం జరుగుతుంది. అంతేగాని ఒకరు తిట్టి కేంద్రాన్ని అలా తిట్టి అంటే ఒక్కొక్క కార్మిక సంఘాలు కొన్ని పార్టీలకి సంఘాలు ఉన్నాయి, వాళ్ళు తిడతా ఉంటారు, ఇది మనకు తెలిసిన విషయమే. అది నేననేది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు మీ పాయింట్ కూడా చెప్పండి. ఈ కేంద్రంతో ఎట్లాగా భేటీ అంటే కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు కాబట్టి దీని గురించి ఒక క్లారిటీ, వారికి ఇప్పటికి ఇంకా నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని చెప్తూ ఉన్నారు. సీఎంకి తెలియకుండా జరిగాయి, సీఎంకి తెలిసిన తర్వాత 4290 మందిని కూడా వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు అన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాలి, హెచ్ఆర్ఐ గురించి కానీ కరెంటు బిల్లులు పెంచి ఇదంతా చేస్తున్న దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చి ముందుకు ఎలా అని చెప్పి కోరుకుంటున్నారు. సానుకూలంగా స్పందన ఉంటే కనుక మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. తప్పకుండా మా ఎన్నికల ముందే విశాఖ స్టీల్ పైన ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాము. బీజేపీ రాష్ట్ర శాఖ కూడా వ్యతిరేకిస్తా ఉంది. టోటల్ గా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ని కాపాడుకుంటాం. అనేక సందేహాలు హైదరాబాద్ గారు చెప్పినట్టు చాలా సందేహాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా పరిష్కారం ఈరోజు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రితో శాఖ మంత్రితో మాట్లాడిన తర్వాత కొన్ని క్లారిఫై వస్తాయి. కొన్ని ఇంటర్నల్ గా మేనేజ్మెంట్ పరంగా వాళ్ళకి ఎప్పుడో పాత ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చేస్తూ ఉంటారు. వాటిని అడ్డుకట్టేయాలంటే ఖచ్చితంగా కన్సల్ట్ శాఖ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పోవాలి. అవి మాట్లాడి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. విశాఖ స్టీల్ మాత్రం ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదు. అది ఆంధ్రుల హక్కు, ఎంతో మంది త్యాగాల ఫలితం. కాబట్టి ఈ రోజు ఏదైతే కార్మికులు కోరుకుంటున్నారో అందరినీ 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము, అది ఎక్కడా సాధ్యం కాదు. కనీసం 90% మేము కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ఏదైతే విశాఖ స్టీల్ కావాల్సిన క్యాపిటల్ మైన్స్ కానీ అదే ఒంగోలు కానీ కేటాయించడంలో ముందడుగు వేయబోతున్నాం. విశాఖ స్టీల్ కి రాబోయే రోజుల్లో మంచి రోజులే వస్తాయి, ఉద్యోగస్తులకు భద్రత ఏర్పడుతుంది, ఇంకా అనేక అంశాలపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల సందర్భంగా లాభాల బాట పెట్టి పార్లమెంట్ ముందు ఉంచుతామని చెప్పారు అయోధ్య రామయ్య గారు. ఐ థింక్ ఈ రోజు ఢిల్లీ టూర్ తర్వాత రేపు అన్ని మీటింగ్స్ భేటీలు అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది, గుడ్ న్యూస్ చెప్తారు అని చెప్పి అనుకుంటున్నాం. అయోధ్య రామయ్య గారు ఐ థింక్ అర్థమైంది అనుకుంటా. మన పాలన ఉన్నటువంటి కూటమి నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అందరిది ఒకటే డిమాండ్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలది ఒకటే డిమాండ్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది. సో దాని గురించి అందరూ కలిసికట్టుగానే పోరాడతాం, ఎక్కడ ప్రైవేటీకరణ చేయని ఇవ్వబోమ్ అని చెప్తున్నారు కాబట్టి ఆ దిశగానే ముందుకెళ్తారని కోరుకుందాం. రైట్, ఇక నెక్స్ట్ ఏపీలో నిన్నటి వరకు ఒక్కొక్క అంశం ఒక్కొక్కసారి పొలిటికల్ ఎజెండాగా మారుతూ ఉంటుంది. దానిలో భాగంగా మొన్నటి వరకు తిరుపతి లడ్డు, అంతకుముందు శ్రీవారి సేవలు సంబంధించి, శ్రీవారి ట్రస్ట్ సంబంధించి ఈ విధంగా నడుస్తున్నాయి. ఇప్పుడు పొంగనూరు బాలిక మర్డర్ సంబంధించి రెండు పార్టీల నుంచి రెండు వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్ పొంగనూరు ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గం ఈ విధంగా జరిగింది, ఏం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. లేదు, రాగానే స్పందించాము అంటే విషయం తెలిసిన వెంటనే స్పందించాము, ఎస్పీ అక్కడే ఉండి పర్యవేక్షించారు, కలెక్టర్ కూడా అక్కడే ఉండి చూశారు, అంతా వెంటనే స్పందించేసినప్పటికీ కూడా ఇది ఆ రోజే జరిగిందా అనేది ఒక డౌట్ కూడా రేస్ చేశారు నన్ను ఎస్పీ. జరిగితే ఆ రోజు జరుగుండొచ్చు, ఎందుకంటే బాలిక ఒంటి మీద ఎటువంటి గాయాలు కానీ, ఆ డ్రెస్ చిన్న చినుకు కానీ ఏదీ లేదు, గొంతు మీద ఎటువంటి అంటే నొక్కి చంపినట్టుగా ఆధారాలు కూడా ఏం మనకి కనిపించలేదు. కాకపోతే స్టమక్లో మాత్రం మొక్కజొన్న రైస్కి సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. ముక్కు నోరు అంటే అరవకుండా, అరిచింది వినిపించకుండా ముక్కు నోరు అదిమి పెట్టి చంపేసినట్టుగా తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ వచ్చి ఆ వాటర్లో పడేసినట్టుగా అని ఎస్పీని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దీంట్లో మళ్ళీ రాజకీయ కోణం, 9వ తేదీన వస్తున్నారు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వస్తున్నారు కాబట్టే హడావిడికి అంతా చేస్తున్నారు, అప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదనేది ఈ రోజు స్ట్రైట్ కామెంట్స్. మాట్లాడదాం. ఫస్ట్ రమేష్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. రమేష్ గారు చెప్పండి. సెప్టెంబర్ 29వ తారీఖున బాలిక మిస్ అయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 12 బృందాలను ఏర్పాటు చేసాం. మేము బాలిక కోసం ఆవిడని ఎక్కడుందో, అమ్మాయి పాపని ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయడానికి ఏర్పాట్లు చేసామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అక్టోబర్ మొన్నటి వరకు కూడా 3వ తారీఖు వరకు కూడా ఆ బాలిక యొక్క మృతదేహం పోలీసులు ట్రేస్ అవుట్ చేయక, ఎవరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పడిందని చెప్పి ఎవరో చెబితే దాన్ని పోలీసులు తీసుకున్న పరిస్థితి, అక్కడ వెళ్ళి ఆ తర్వాత ఎంక్వైరీ చేసిన పరిస్థితి. కానీ వాళ్ళు అన్ని రోజుల పాటు 12 బృందాలను ఏర్పాటు చేసి పట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో ఉంది క్లియర్ గా. ఎందుకంటే ఇదొక్క సంఘటన కాదండి, ముచ్చుమరిలో బాలిక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ
పాపం బాలిక చనిపోయింది. అసలు ఈ రోజుకి కూడా ఆ శవాన్ని ట్రేస్ అవుట్ చేయలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలపై కానీ బాలికలపై కానీ జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు సుమారుగా ఇప్పటికి 70-80 పైన జరిగినాయి. కానీ ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా ఒక బాలికపై వృద్ధుడు అఘాయిత్యం అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. ఇప్పుడే నేను చూడటం జరిగింది. ఇలాగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల మీద హోంమంత్రి గారు స్పందిస్తున్న విధానం కానీ, లేకపోతే నిన్నటి వరకు హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు. అలాగే అక్కడ లోకల్ మినిస్టర్ కానీ, లేకపోతే అక్కడ లోకల్ ఓడిపోయిన పొంగనూరు మా కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారిని ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఇన్ఛార్జ్ కానీ, టీడీపీ ఇన్ఛార్జ్ కానీ, లేదా కూటమి నేతలైనా సరే అక్కడికి వెళ్ళిన పరామర్శించిన దాఖలాలు లేవు. మొన్న ఎప్పుడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున వస్తున్నారు అని ప్రకటించిన తర్వాత నిన్న 3 మంత్రులు వెళ్లి ఆ బాలిక తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది తప్ప నిన్నటి వరకు వాళ్ళెవరూ కూడా బాలిక తల్లిదండ్రులను కానీ వాళ్ళని కానీ పరామర్శించిన దాఖలాలు లేవు. మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసిన తర్వాత స్పందించింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఎందుకు స్పందించలేదండి? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి గారికి కానీ, లేకపోతే అక్కడ లోకల్ గా ఉండే మినిస్టర్ గారికి కానీ బాధ్యత లేదండి. ఎందుకంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఎమ్మెల్యే గారు లేరు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అక్కడ ఉన్న లోకల్ టీడీపీ ఇన్ఛార్జ్ అయినా, లేదా కూటమి తరఫున పోటీ చేసిన ఇన్ఛార్జ్ అయినా ఉంటే వాళ్ళైనా వెళ్ళి పలకరించవలసిన బాధ్యత ఉంది కదండి. వీళ్ళెవరూ కూడా వెళ్లకుండా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పలకరిస్తానికి వస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు రియాక్ట్ అయ్యి వెళ్ళడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులు, నిన్నే ఒక అతన్ని చంపేయడం జరిగింది రేపల్లి కాన్స్టిట్యున్సీలో. మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా ఒక అతన్ని గురజాల కాన్స్టిట్యున్సీలో కాళ్ళు నొచ్చుగా చేసేసి ఇది చేసిన పరిస్థితి. ఇలాంటి సంఘటనలు ఇన్ని జరుగుతున్నా సరే అటు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి గారి యొక్క పనితీరు కానీ, ఆవిడ మాటలు చెబుతున్నారు, ఎంతంత పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఆవిడ మాటలు ఉంటున్నాయి తప్ప నిన్న కూడా ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు పరామర్శకు వస్తున్నాయని ఆవిడ పరామర్శకు వస్తున్నారంటే అరే ఒరే అన్నట్టుగా మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. మరి హోంమంత్రి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మాట్లాడుతున్న విధానం అనేది కరెక్ట్ గా లేదు. ఆవిడ మాట్లాడుతున్న విధానం సరి చేసుకోవాల్సిన బాధ్యత. ఈ రోజున ఆవిడ గౌరవప్రదమైన ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో ప్రతిపక్షంగా మహిళా నాయకురాలుగా, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉండి అప్పుడు ఎలా ప్రవర్తించారు, ఈ రోజు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు ఆవిడ. మరి ఆవిడ కూడా గౌరవంగా మాట్లాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను ఇలాగే మాట్లాడతాను అని అంటే మేం చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రజలే మళ్ళీ నిర్ణయిస్తారు. ఆ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో ప్రజలు నిర్ణయించి ఆవిడకి ఏ రోజునైతే సమాధానం చెప్పాలో అలాగే సమాధానం చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, అక్కడికి వెళ్ళిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పలకరించడానికి వస్తున్నారు అన్న తర్వాతే కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అక్కడికి వెళ్ళి పరామర్శించిన సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసిన విషయం అండి ఇక్కడ. ఓకే, ఎస్, మీరేమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? మొదట రోజా కామెంట్స్ మీరు వినే ఉంటారు, మాజీ మినిస్టర్ జగారు వారి యొక్క వాక్కు దాటి అనేది ఒక మంచి బురదగుంటలా పోతా ఉంటది. మేమేం చేయలేము దాన్ని. ఎందుకంటే వాస్తవాల్ని వల్లిస్తూ, తప్పుగా వల్లిస్తూ మాట్లాడే ఆవిడ కొంచెం తక్కువ మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ లో జరిగిన అన్యాయాల అక్రమాల కన్నా ఘోరంగా ఇంకెక్కడ ఉండవు. ఆవిడ మాట్లాడే మాటలన్నీ కూడా సత్యదూరంగా ఉంటాయి, వ్యంగ్యంగా ఉంటాయి. అదేవిధంగా బాగుపడే విధంగా మంచి చేసే విధంగా ఉండదు. అవతల మీద రాళ్ళేయడం తప్ప. ఇప్పటికే ఆవిడకి ప్రజలు బుద్ధి చెప్పారు. నోట్ వాగ్దాటి పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఆల్రెడీ పక్కన పెట్టారు. మరి ఇంకా పరిస్థితి ఏముంది? మీరు ఈ విషయంలో ఆన్సర్ చెప్పే ముందు ఒక్క చిన్న ప్రశ్న సమాధానం చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఎందుకంటే అడిగే రైట్ మాకు ఉందని చెప్పి పదే పదే మీరు చెప్పున్నారు కాబట్టి. గతంలో ఇన్ని జరిగాయి, గతం గురించి చెప్పమంటే నేను చాలా చెప్తానని చెప్పి నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీట్లో చెప్పున్నారు, మీరు వినే ఉంటారు. గతంలో ఆ విధంగా జరిగి పట్టించుకోలేదు కాబట్టే ప్రజలు మీకు 164, గతంలో నేను చెప్పేది 151 భారీ సీట్లు ఇచ్చారండి అని చెప్పి. అంతకు మించి దాన్ని తలదన్నే విధంగా 164 స్థానాలు ఇచ్చారు, ఎక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా.
మరి ఇంకా గతం గురించి మాట్లాడుతూ గతంలో మీ దగ్గర జరిగే నేను చెప్పమంటే చాలా చెప్తానంటే అది కరెక్ట్ అని వే కాదు కదా. మనం చాలా సందర్భాల్లో మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. విజయవాడలో ఒక మానసిక స్థితి కూడా సరిగా లేనటువంటి అమ్మాయిని హాస్పిటల్లో డైలీ వేలో ఒక 5 రోజులు 10 రోజుల పాటు మేబీ కరెక్ట్ చేయండి తప్పుంటే గనక ఈ విధంగా చేశారని చెప్పి మనమే మాడుకుని ఎందుకు స్పందించలేదని అందుకే ప్రజా తీర్పు చూస్తున్నాం. మీరు చెప్పిన అభిప్రాయాన్ని దాంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆడపిల్లలకి ఎదురు అన్యాయం జరిగిందంటే అక్కడ నేను వచ్చి నుంచుంటాను అని చెప్పి. ఎక్కడ అంటూ మాట్లాడుతున్నారు ప్రజలు. ఈ రోజు ఎక్కడికే వెళ్ళలేదండి ఆయన. గతాన్ని వెచ్చించే లేకపోతే భవిష్యత్తుని కాంక్షించలేమని సాగుతోంటుంది. గతాన్ని వెచ్చించకపోతే భవిష్యత్తుని కాంక్షించలేము. గత ప్రభుత్వాల పాపాలు మమ్మల్ని ఇంకా వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఇంకా కొంతమంది సొసైటీలో సోషల్ మీడియాస్ ఉన్నారు, వాళ్ళ మీద సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు పొంగునూరు సంఘటన, జగన్మోహన్ గారికి ఒక వాసన వచ్చింది, ఒక శవం కనపడిందని ఆయన ఆగమేఘాల మీద వస్తున్నాడు. సంతోషం వస్తే కదనట్ల. ఇదే వ్యవహారాలు గతంలో వాళ్ళ ప్రభుత్వం చేస్తుంటే బాగుండేది. ఇది కేవలం ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక అమ్మాయి బాలిక, ఆవిడ పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. మా ఉమెన్స్ గారు చెప్పారు కాబట్టి అది పద్ధతి కూడా కాదు. ఆవిడ వాళ్ళ తండ్రి గారి దగ్గర ఒక లేడీ ఒక కొంత డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తిరిగి మనం డిమాండ్ అయిన తర్వాత అవునమ్మా, నేను ఎందుకంటే అది లక్షల్లో ఉండొచ్చు కాబట్టి చెప్పలే. అమౌంట్ 5 లక్షలు అన్నారు, 1.5 లక్షలు అన్నారు, 3.5 లక్షలు అన్నారు, రకరకాలు చెప్తారు. కాబట్టి కొంత అమౌంట్ తీసుకున్నారు. తిరిగి ఆవిడ ఇవ్వమని చెప్పి వాళ్ళ నాన్నగారు ఏదో డిమాండ్ చేస్తే దాన్ని కష్టాధిపతి తీసుకుని అమ్మాయిని తీసుకెళ్లి చంపేసి నీళ్ళలో పడేయడం అనేది పోలీస్ ప్రైమరీ రిపోర్టు. 5 మంది డాక్టర్లు రకరకాలుగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఎక్కడ అమ్మాయిని ఎటువంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పెట్టలేదు, మానభంగం అసలు జరగలేదు. ఆవిడ చంపింది మీరు అన్నట్టు ముక్కు నోరు మూసి చంపేసి లోపల పడేశారు. గాయాలు కూడా శరీరంలో ఏమీ లేదు. వాస్తవంగా ఒక కుటుంబంలో ఆస్తి తగాదాలు, అప్పుల తగాదాలు వచ్చిన తర్వాత అదేదో కష్టాధిపతిగా ఆవిడ చేసింది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. నిజంగా ప్రమాదం అంచుల్లో ఉండి వాళ్ళు ఇబ్బందులు పడి ఉంటే నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే అది వేరే రకం ఉండేది. కానీ ఇది ఈ రోజు ఒక గుర్తు పట్టలేని విధంగా అమ్మాయి 27వ తరగతి తప్పిపోతే కావాలని కుట్రపూరితంగా చేసిన ఆవిడ మెంటాలిటీ అంచనా లేకపోయారు. పోలీసులు తిరిగారు. ఎందుకంటే ఏమైనా బాగా శత్రువులు ఉన్నారా, లేదా ఆవిడకి ఏమైనా గొడవలు పడ్డారా, లేదా స్కూల్లో ఏమైనా తగువులు వచ్చాయా అంటే మైనారిటీ వాళ్ళు ఏంటంటే కొంతవరకు మనం వాళ్ళని ప్రశ్నించగలం. ముస్లిం మైనారిటీ అంటే ఆ ఏరియాలో కూడా పాపులేషన్ ఎక్కువ వాళ్ళు. అయినా ట్రై చేసి స్ట్రెస్ అవుట్ చేశారు కొంత మేరకు. కాబట్టి టోటల్ గా ఈ హత్య వెనకాల ఉదాంతం వేరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, రోజా గారు చెప్తున్నా, ఒళ్ళించి వడ్డిస్తున్న కథలు వేరు. వీళ్ళు ఒకప్పుడు అధికారం ఉండేటప్పుడు వీళ్ళ కాన్స్టిట్యున్సీలో మటలు జరిగినా, చంపేసినా, మానభంగం చేసినా జగన్మోహన్ రెడ్డి పల్లెత్తు కూడా మాట్లాడలేదు. అంత బౌద్ధుడు ఆయన. ఇప్పుడు లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. అద్భుతంగా ఏ సమస్య వచ్చినా 3 మంత్రులు ఇల్లు వచ్చారు. ఆ గతంలో ఆ కాన్స్టిట్యున్సీలో మిథున్ రెడ్డిని, రామచంద్రారెడ్డిని అవడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళే పోలేక ఇంటికి పోలేక వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ గారు వస్తారన్నారు. మనం పాకిస్తాన్ లో బ్రహ్మాండ ఏ జిల్లాకైనా ఏ ఊరికైనా జగన్మోహన్ వెళ్ళొచ్చు. మాకే అభ్యంతరం. మేము ప్రతిపక్షాలని హరాస్మెంట్ చేసేది, కేసులు పెట్టేది, వాళ్ళ మీద గొడవలు పెట్టేది మా ప్రభుత్వంలో జరగదు. ప్రజాసమేతంగా వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు. వీటైతే సెక్యూరిటీ కూడా ఇస్తాం మాకు ఇబ్బందిగా అనుకుంటే. కాబట్టి వెళ్ళి పరామర్శిస్తూ కాకుండా సహాయం చేసే హ్యాపీ ఫీల్ అవుతాం మేము. కాకపోతే ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు, లేదా హోంమంత్రి గారు, లేదా బీజేపీ కుట్ర చేసి చంపారంటే పొరపాటు. ఎందుకంటే నోరు తెరిస్తే ఇంకొకటి కూడా 9వ తేదీని మాజీ సీఎం వస్తున్నారని చెప్పి, మా అధినేత వస్తున్నారని చెప్పిన తర్వాత కానీ రియాక్షన్స్ రాలేదు. మరి మిగిలిన ప్రాసెస్ లో కూడా జరిగాయి కదా, అక్కడికి ఎందుకు స్పందించట్లేదు, మిగిలిన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఒక సంఘటన పైన స్థానికంగా వాళ్ళు వచ్చిన సమస్యని పెట్టారు. దీని సీరియస్నెస్ బట్టి పోలీస్ రియాక్షన్ అయింది. అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ లో ఎస్పీ గారు కానీ స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులు కానీ చెప్పారు, ఇది ఒక కుటుంబ వ్యవహారంలో ఆస్తులు వచ్చి అప్పుల తప్పులు వచ్చి కొట్టుకున్నారండి. దీని మీద సోషల్ ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ తాలూకు కుటుంబాలకు కేసులు పెడతారు. చిన్న విషయం అని లోకల్ గా మాట్లాడి ఎస్పీ గారితో చేశారు. దీన్ని పెద్ద విషయం చేయాలని ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది చనిపోయారు, గతంలో కూడా ఇప్పుడు కూడా. మరి అన్ని చోటికి పోవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి తప్పేం కాదు కదా. ఆయన నుంచి పరామర్శిస్తే పొంగునూరు కాన్స్టిట్యున్సీ ఆయన బినామీ కాబట్టి, ఒక నిమిషం రమేష్, ఆయన బినామీ కాబట్టి అక్కడేదో రాజకీయాలు చేయాలి, శవ రాజకీయాలు చేయాలని చెప్పి వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జనం యాభై ఇచ్చుకుంటారా, లేదా అక్కడి నుంచి రానికుండా ఆపుతారా, ఆయన పరిస్థితులు చూస్తారు మీరే. ఎందుకంటే ఆపారంటే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వెళ్తుంటే కూడా అక్కడ పోలీసులు అడ్డుకున్నారని జనం ఆ విధంగా వ్యతిరేకుతున్నప్పుడు జనం ఆపేస్తారమ్మా. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘనకార్యాలు గతంలో జనం వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఆ విధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు.
నిజాయితీ కొంచెం పలకరించలేకపోతున్నారు. మీరు అసలు వాళ్ళు టిక్కులు పోలేకపోతున్నారు కదా. దీన్ని తెలుగుదేశం పార్టీ కుట్రో, బీజేపీ కుట్రో, ఎన్డీఏ కుట్రో అంటే మేమేం చేయలేము. ఎందుకంటే ఆ రోజు వచ్చింది ప్రజలు, వాళ్ళకేదో ఏమంటారని ఇరిగేషన్ డబ్బులు రాలేదని, ఒక డ్యామ్ కట్టిన దానికి నివాసితుల డబ్బులు చేరలేదని చెప్పి ఆ డబ్బులు పూర్తిగా రాసేసుకున్నారని వాళ్ళ ఆవేదన ప్రజల యొక్క మీ అభిప్రాయం. ఓకే, ఒక నిమిషం రవికిరణ్ గారు. ఇప్పుడు ముగిస్తాను. ఇప్పుడు ఈ పాప కేసు విషయంలో ఎక్కడ ఒక నిమిషం కిరణ్, ఈ పాప విషయంలో అందరూ ఎస్పీ గారు కానీ పోలీస్ యంత్రం కానీ పకడ్బందీగా కేసు రాసి ఎఫ్ఐఆర్ చేశారు. ఎవ్వరు తప్పించుకోవడానికి లేదు. జగన్మోహన్ గారు ఎన్ని డ్రామాలు వేసినా ఆ కేసు పక్కదారి పట్టదు. ఒకవేళ శివరాజు చేసుకోమని ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్ ప్రజలు కదా తీర్పిచ్చేది. మాకు 300 సీట్లు ఇచ్చారు కాబట్టి మేము పెత్తనం చేయాలనుకుంటే తప్పమ్మా. ఇప్పటికి కూడా ఇంకా 4.5 years ఉంది. కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ప్రజా తీర్పు తప్పకుండా చూస్తాం. గవర్నమెంట్ ఉంటాయి, పార్టీలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. రవికిరణ్ గారు, దాదాపుగా చాలా సందర్భాలు ఇటువంటివి ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ అనుకుందాం అని అనుకుంటాం కానీ జరుగుతూనే ఉంటున్నాయి. నిన్న వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఇక్కడెక్కడ సరిగా లేవు. అందుకనే వాళ్ళు కూడా తీసుకెళ్ళినప్పుడు ఆ లేని ప్లేసెస్ చూసుకుని ట్రేస్ చేసుకుని తీసుకెళ్లారు. అందుకే కనిపించలేదు. ఎస్పీ ఇక్కడే 3 days ఉన్నారు. పోలీసులు అందరూ కూడా చూసారు. 12 బృందాలుగా చేస్తారు. అంతా చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, జరిగింది అయిపోయింది, దాని మీద ఎవరు చేశారు ఏంటి? ఆల్రెడీ ఆ మహిళని ఇంకొక కుర్రాన్ని కూడా ఎవరిని అరెస్ట్ చేశారంటున్నారు. విచారణ జరుగుతోంది. తదుపరి జరగకుండా ఉండడానికి ఇప్పటికైనా సరే ఎక్కడ మైనస్ అవుతుందో అక్కడి నుంచైనా మనం వెతుకులాట స్టార్ట్ చేయాలి కదా. జనసేన అధినేత కాసేపు టీడీపీ నుంచి బ్రేకప్ అయినా బీజేపీతో కంటిన్యూగా ఉంటున్నారు కాబట్టి గత నుంచి స్టిల్ నౌ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ గురించి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మహిళలకు ఏదైనా ఆపద వచ్చిందంటే నేను ఉంటానని చెప్తూ ఉన్నారు. ఇటువంటి జరగకుండా చేస్తూ ఉంటా అన్నారు. కానీ ఇంకా జరుగుతున్నాయే ఆ సీసీ కెమెరాస్ కానీ, లేదంటే ఇటువంటి జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు కానీ. ప్లీజ్ ఆన్సర్. ఆశా గారు, ఇప్పుడు ఘటన జరిగింది September 29వ తారీఖు రాత్రి 7:30కి. అయితే ఫిర్యాదు వచ్చింది September 20వ రాత్రి 11 గంటలకు ఫిర్యాదు వచ్చింది. ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే 29వ తారీఖు రాత్రి 8:30 కల్లా ఈ అమ్మాయిని చంపేసి పడేశారు. ఈ పాప ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరిగింది అత్యంత దారుణం. ఆ పాపకి మనసుకి ఆత్మకి శాంతి కలగాలని, కుటుంబాలకి ధైర్యం కలగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, దీనిలో ఎక్కడ ఈ యొక్క హత్య ఉదంతంలో ఎక్కడ రాజకీయ ప్రమేయం ఎక్కడ లేదు. ఏ పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కడప జిల్లాలో వాళ్ళ నేతల యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న అక్బర్ బాషా గానీ లేదా అబ్దుల్ సలాం గానీ ఇటువంటి చాలా మంది ఉన్నారు ఉదంతాలు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఈ పరామర్శకు వెళ్ళలేదు. సరే, అది వేరే విషయం. కానీ ఈ ఘటన వరకు వస్తే నేను పోలీసులు చెప్తుంది ఏంటంటే రాత్రి 29 రాత్రి 8:30 కల్లా 9 లోపే ఆ అమ్మాయి చంపేయడం జరిగింది. చంపేసి పడేశారండి. అయితే ఫిర్యాదు వచ్చింది రాత్రి 11 గంటలకి. 11 గంటల తర్వాత రాష్ట్ర పోలీస్ యంత్రాంగం 12 బృందాలుగా ఏర్పడి మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేశారు. అలాగే 3000 కాల్ రికార్డ్స్, సెల్ టవర్ లో కాల్ రికార్డ్స్ డంప్ చేసుకుని మొత్తం అంతా సెర్చ్ చేశారు. కాకపోతే ఎక్కడ చంపేసి అలా చెరువులో పడేశారు కాబట్టి తెలవలేదు ఎవరికి. ఆ చెరువులోనే తేలి బయటకు వచ్చేసరికి 3వ తారీఖు పొద్దున్న తేలిన తర్వాత స్థానికులు, పోలీసులు చెరువుల దగ్గర కంటిన్యూస్ గా ఉంచారు కదండి, స్థానికులు చూసి ఫోన్ చేశారు ఊర్లో వాళ్ళు, ఇగో బయటపడింది బాడీ అని చెప్పి. అప్పుడు పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. అయితే నా పాయింట్ ఏంటంటే 3వ తారీఖు కల్లా పోస్ట్ మార్టం కూడా చేసి బంధువుల సమక్షం పోస్ట్ మార్టం చేసి నివేదిక వచ్చేసాక కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి సాక్షి మీడియా 4వ తారీఖు పతాక శీర్షికల్లోనే ఫ్రంట్ పేజీలోనే పాప యొక్క ఫోటో వేసి పేరు రాసి ఈ అమ్మాయికి రక్తస్రావం జరిగింది, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, అంటే అత్యాచారం జరిగిందన్న విధంగా ఏ రకంగా తప్పుడు ప్రచారం, అసత్య ప్రచారం, ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఆ మీడియా చేస్తున్న ఆగడాలని వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి. ఇది పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక కూడా ఏ రకమైనటువంటి గాయాలు లేకపోయినా, రక్తస్రావం లేకపోయినా లేని ఉన్నట్టుగా అబద్ధ ఫోటో కూడా వేయటం ఇది చట్టానికి ఉల్లంఘన కాదా అండి? కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ 10 అక్టోబర్ 2018 అన్ని ఛానళ్ళకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చిన సర్క్యులర్ ఇది. ఇది మైనర్ పిల్లలు 18 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకి జువినైల్ చట్టం ఉంది. జువినైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం సెక్షన్ 74 లో చాలా స్పష్టంగా ఉంది. ఏ రకమైన ఫోటో గాని, పేరు గాని, లేకపోతే అడ్రస్ గాని ఏటాకి వీలు లేదు. ఓకే, దానికి అనుగుణంగా ఆడే మీ గవర్నమెంటే ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోండి. నేను వేరే మీడియా ఛానల్ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు రవికిరణ్ గారు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరే ఉన్నారు కదా, యాక్షన్ తీసుకోండి, ఖండించారు. కానీ నెక్స్ట్ ప్రాసెస్ వాట్ నెక్స్ట్? ఓకే, వాట్ నెక్స్ట్? ఇప్పటికైనా సరే ప్రతి గ్రామంలో
పల్లెటూరులో కావచ్చు, సిటీస్ లో కావచ్చు, ప్రచారం చేస్తూ తప్పుదో పట్టిస్తూ తన రాజకీయ అవసరాల కోసం ప్రింట్ మీడియా వాడుకుంటూ చేయడం సిగ్గుచేటు కాదని అడుగుతున్నారు. సిగ్గు కాదండి. తప్పకుండా ప్రజలే తీర్పిస్తారు. వెయిట్ చేస్తే అన్నిటికీ ప్రజలే తీర్పిస్తారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. ఒకటి అడుగుతున్నారు రవికిరణ్ గారు, సమయం లేదు, లాస్ట్ 1 మినిట్ లో ఆన్సర్ చెప్తారు అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే ఏదైతే సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఇంత డిలే అయింది అనుకుంటున్నాం కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి అనేది. అప్పుడు ఇంకే నేరాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది కదా. తప్పనిసరిగా పెడతారు. అప్పుడు ఇంకా జరగడానికైనా తీసుకువెళ్ళడానికైనా ఆస్కారం తక్కువగా ఉంటుంది కదా. ఇటువంటి ఇన్సిడెంట్స్ సీసీ కెమెరాస్ ఉన్నాయి అని చెప్పి భయపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ లేవని చెప్పి ట్రేస్ చేసి తీసుకెళ్ళి కన్నా ఒకవేళ జరిగినా వెంటనే ట్రేస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైతే కొన్ని ప్రాంతాల్లో అదే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, గత ప్రభుత్వం తీసినా మీరున్నారు కాబట్టి ఆ ప్రాసెస్ మళ్ళీ లైన్ లో పెట్టండి. ఓకే రైట్, ఏదైనా కావచ్చు. ఇటువంటి ఘటనలు మరలా జరగకూడదని చెప్పి ప్రతిసారి కూడా కోరుకుందాం. ఏ విధంగా అదే విధంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయం వస్తుందో వెయిట్ చేసి చూద్దాం.